హాయ్ అండి. నిమ్మకాయ పచ్చడి కోసం నేను ఇంట్లో ఉన్న కొన్ని నిమ్మకాయలు తీసుకున్నాను. ఒక 10-15 నిమ్మకాయలని తీసుకొని వాటిని నిలువుగా కట్ చేయాలి. మనం ఎప్పుడైనా నిమ్మకాయని రౌండ్గా పెట్టి అడ్డంగా కట్ చేస్తాం కదా, ఇప్పుడు వీటిని నిలువుగా కట్ చేయాలి. ఆ నిలువుగా కట్ చేసి దాన్ని ఒక్కొక్క బద్దని 2 బద్దలుగా కట్ చేసుకోవాలి. నిలువుగా వీడియోలో చూపించినట్లుగా కట్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది నిమ్మకాయ పచ్చడి. మనం పెరుగన్నంలో నంచుకొని తినచ్చు, అన్నంలో విడి అన్నంలో కూడా నంచుకొని తినచ్చు. ఇప్పుడు ఈ నిమ్మకాయల ఆ బద్దల్లో నుండి విత్తనాలను వేరు చేయాలి. అలా నేను మొత్తం నిమ్మకాయలని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు కొన్ని నిమ్మకాయలని పక్కకు పెట్టుకొని వాటిని కూడా కట్ చేసి వాటి రసాన్ని ఈ నిమ్మకాయ ముక్కల్లోకి పిండుకోవడం కోసం ఒక 4-5 నిమ్మకాయలని సపరేట్గా పెట్టుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది నిమ్మకాయ పచ్చడి. ఆరోగ్యానికి ఆరోగ్యం, సి విటమిన్ లభిస్తుంది. ఇప్పుడు కొన్ని ముక్కల్ని నిలువుగా, కొన్నిటినేమో ఇలా రౌండ్గా కట్ చేశాను. ఇప్పుడు ఆ నిమ్మకాయ ముక్కల రసాన్ని మనము నిలువుగా కట్ చేసుకున్నటువంటి నిమ్మకాయల్లోకి ఒక 4 లేదా 5 నిమ్మకాయల రసాన్ని ఈ ముక్కల్లోకి పిండుకోవాలి. ఆల్రెడీ నేను నిమ్మకాయ ముక్కల్లో కొంచెం కళ్ళుప్పు అంటే రాళ్ళ ఉప్పు, కొంచెం పసుపు వేసి, అంటే నేను సుమారుగా ఇంట్లో ఉన్న 10-15 కాయల్ని ఇలా ఫస్ట్ ట్రై చేశాను. వాటిల్లో రాళ్ళ ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. ముక్కలకి పట్టేంత వరకు కలిపి దీన్ని ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ ఒక డబ్బాలో పెట్టి మూత పెట్టి ఒక వారం రోజులు కదిలియకుండా అలాగనే ఉంచాలండి. ఇప్పుడు తర్వాత వారం రోజులు 5, 6, 7, 8 రోజులు ఇట్లా మనం ఎక్కువ రోజులు ఉంటే ఎక్కువ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కొంత కారము, అలాగే కొంచెం జీలకర్ర, వెల్లుల్లి ఇవన్నీ వేసి ఆ ముక్కలకు తగినంత తీసుకున్నానండి. వీటికి కొలత ప్రకారం కూడా ఉంటుంది, కానీ కొన్ని ఉన్నాయి అని చెప్పి సుమారుగా అన్నీ తీసుకొని వాటిని మిక్సీ వేసి కారము, ఎర్రకారము, జీలకర్ర, వెల్లుల్లి బాగా మిక్సీ పట్టి ఆ మిశ్రమాన్ని కూడా ఈ ముక్కల్లో వేసి 7 రోజుల నుంచి నానినటువంటి ఈ నిమ్మకాయ ముక్కల్లోకి వేసి కలపాలి. బాగా కలిసేంత వరకు గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు కూడా మనం కొన్ని నిమ్మకాయలు తీసుకొని వాటి రసాన్ని కూడా ఇప్పుడు కూడా మళ్ళీ గ్రేవీ కోసం మనం కట్ చేసి ఆ రసాన్ని కూడా ఈ కలిపినటువంటి కారం, జీలకర్ర, వెల్లుల్లి ఈ నిమ్మకాయ ముక్కల్లో వేసి కలిపాం కదండి, దానిలోకి మిగిలిన నిమ్మకాయలు 4 తీసుకొని వాటి యొక్క రసాన్ని కూడా ఈ ముక్కల్లోకి పిండుకోవాలి. ఇలా పిండుకున్న తర్వాత అప్పుడు మనకి మరీ గట్టిగా లేకుండా కొంచెం రసం పిండడం వల్ల ఏమవుతుందంటే కొంచెం పలుచగా పచ్చడి పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నిమ్మకాయ బద్దలు మొత్తం కారం, ఉప్పు, ఈ జీలకర్ర అంత పౌడర్ వేసాం కదండి, వాటిల్లో మగ్గి ఉంటాయి కదా, అందువల్ల మనం పెరుగన్నంలో కానీ విడి అన్నంలో కానీ నంచుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ రసాన్ని కూడా ఈ ముక్కల్లో వేసి కొంచెం ముక్కలకు పట్టేంత వరకు బాగా కలుపుకొని దీన్ని కూడా మళ్ళీ మనం 2 రోజులు అలానే నానబెట్టి తర్వాత ఇక తినడం ప్రారంభించవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, సి విటమిన్ లభిస్తుంది. చూస్తేనే నోరూరుతుంది. పచ్చడి చూస్తేనే కొంచెం ఉప్పు కారం సరిపోయాయని టేస్ట్ కూడా చూసుకున్నాము.